తల్లిదండ్రుల కోసం ఒక చిన్న సమాచారం. పిల్లల్ని ఎలాంటి స్కూల్లో జాయిన్ చేయాలి, కార్పొరేట్ కాలేజా, నాన్ కార్పొరేట్ కాలేజా అనే అంశాలపై తల్లిదండ్రులు ఎప్పుడూ తర్జన భర్జన పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఒక చిన్న మాట. నరసింహ సుభాషితంలో ఒక మాట చెప్తారు. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయ పాదం సహబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అంటారు. అంటే పాదం అనగా 25%. విద్యని 4 భాగాలు చేస్తే విద్యార్థి ఎలా నేర్చుకుంటాడంటే ఆచార్యాత్ పాదమాదత్తే, ఆచార్యులు గురువు కేవలం 25% మాత్రమే నేర్పిస్తారు. సో కాబట్టి అది కార్పొరేటా నాన్ కార్పొరేటా అనేది పక్కన పెడితే ఈ 25% కోసమే మనం గురువుల కోసం మాట్లాడుకోవాలి. మరో 25% పాదం శిష్య స్వమేధయ, తన సొంతంగా నేర్చుకోవాలి, స్వమేధంతో నేర్చుకోవాలి. దానికోసం తల్లిదండ్రులు అంటే మనం వారికి ఏ విధంగా ఉపయోగపడగలం, ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుందనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే పాదం సహబ్రహ్మచారిభ్య, అంటే తన తోటి విద్యార్థులు, తన మిత్రులు ఎవరు, మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అనేది కూడా తల్లిదండ్రులు చూడాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మిత్రులతో వీడు కూడుతున్నాడు అనేది కూడా అవసరం ఉంటుంది. అందుకనే ఆది శంకరాచార్యులు ఒక మాట చెప్తారు. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి అని. సత్సాంగత్యం అది నిత్యంగా నడుస్తూ ఉంటుంది, నిత్యమై ఉంటుంది. అలాంటి నిత్యమైన సత్సాంగత్వమే నిశ్చలతత్వాన్ని అనగా కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతని పిల్లల్లో పెంచుతుంది. అలాంటి నిశ్చలతత్వం నిర్మోహత్వాన్ని కలిగిస్తుంది, అంటే కోరికలను తగ్గిస్తుంది. అంటే నాకు అది కావాలి, మొబైల్ కావాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి, బైక్ కావాలి, చక్కర్లు కొట్టాలి అనే నిర్మోహత్వాన్ని, అంటే అటువంటి కోరికలని తగ్గిస్తుంది, నిర్మోహత్వాన్ని కలిగిస్తుంది. చివరిగా ఆ నిర్మోహత్వమే జీవన్ముక్తిని కలిగిస్తుంది అని అంటాడు ఆది శంకరాచార్యులు. సో చివరిగా పాదం కాలక్రమేణ చ, అంటే మిగిలిన విద్య 4వ భాగం కాలమే నేర్పిస్తుంది. ఎవ్వరికీ కూడా అది నేర్చుకోవడానికి ఎక్కడ రాదు. గుణపాఠాల ద్వారా లేకపోతే అనుభవాల ద్వారానే మిగతా 25% విద్య నేర్పింపబడుతుంది అనేది నా భావం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.